sa sa ri sa ni sa 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 ri sa ni sa 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 ga ri sa ni da pa sa 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 ri sa ni sa 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 ri sa ni sa 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 ga ri sa ni da pa. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి సంతోషం గల బిడ్డలందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. మన రక్షకుడగు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రధానోత్సవ కార్యక్రమం అనగా ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. జాయ్ పాష గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. గమనించండి, ఈ సమయంలో మరి ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో కాబోయే వధూవరులు ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తెకు సంబంధించిన వారు తీసుకొచ్చినటువంటి వస్త్రాలు, పండ్లు ఇవన్నీ పెండ్లి కుమారునికి అందజేస్తారు. ఆ తర్వాత పెండ్లి కుమార్తె సంబంధించిన వారు పెండ్లి కుమార్తెకి ఇస్తే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి అప్పగిస్తుంది. అప్పుడు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వారిని ప్రభా జగత్పునాది వేయబడక మునుపు ఈ దినం మందిరంలో ఎంగేజ్మెంట్ జరగాలని మీ చిత్తమైంది ప్రభా. ఇరుగు పొరుగు వారు వస్త్రాలు, పండ్లు అవి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిపించు. నజరుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
మహిమాస్వరూపి పరిశుద్ధురాని పరిశుద్ధమైన ఘనమైన నామములోనికి స్తోత్రాలు ప్రభా. కార్యక్రమాలు యావత్తును ప్రభా మహిమకరంగా జరిగించండి. మరి ముఖ్యంగా ప్రభా ఇరువురు తండ్రి వస్త్రాలు మార్చుకుని వస్తుంటుండగా ప్రభా మీరు కార్యాలు జరిగించండి. ఇది మొదలుకొని ఈ బంధాన్ని శాశ్వతంగా ప్రభా నీ రాకడ వచ్చేంత వరకు ప్రభా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుని వీరిని ఆశీర్వదించి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రభా ఆశీర్వదించబడేవారుగా వీరు ఉండడానికి సహాయం చేయమని, వీరి ద్వారా నీ నామాన్ని నువ్వు ఘనపరచుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకురాలు మౌనిక పాస్టర్ గారు పాట పాడతారు. పాట పాడి దేవుని మహిమపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రావ్య సదనము నీధి శాంతి వదనము
భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధము మాధుర్యమే. బ్రదర్ డేవిడ్, జాయ్సీ, జ్యోతి మరి ఈ వీరి కార్యక్రమానికి చేరువచ్చిన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాల్లో ఈ వాక్యం అయిపోయిన తదుపరి తర్వాత వారు బైబిల్స్ వారు పంచుకొని నిబంధన చేస్తారు, ఒడంబడిక. ఈ కార్యక్రమాలన్నీ త్వరలో ముగించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంతోషం. ఈ సమయంలో కొంచెం నిశ్శబ్దంగా ఉండండి బాబు. చైర్స్ మిగతావి ఏమైనా ఉంటే అటువైపు వేయండి. రైట్. హల్లెలూయా. బాల్కన్లో ఉన్న బిడ్డలందరూ ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన మధ్యలో కలుగునుగాక. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మన దేవునికి ఎంగేజ్మెంట్కి సంబంధించిన వాక్కును, వర్తమానాన్ని దేవుడు అందించినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తలలు వంచి కన్నులు మూసుకోనండి. వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి పాల్ రెడ్డి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అయ్యా, నీ కుమారుల్ని నాయన డేవిడ్ రాజుని, జాయ్శ్రీని ప్రేమించి ఈ దినమును ఏర్పాటు చేసినటువంటి ప్రభా, ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇదిగో ప్రభా, మీ బిడ్డలని హస్తాలకు అప్పగించి నీ దైవదాసులు తండ్రి ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ప్రభా జరిపించుండగా
ప్రభా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ముందుగా తండ్రి నీ దాసులు నిలబడి తండ్రి దేవుని వాక్యము పరిచర్య చేయనప్పుడు, వాక్య పరిచర్య చేయనప్పుడు తండ్రి నీ దాసుల నోటు నుండి చక్కనైనటువంటి వాళ్ళ జీవితాలకు సరిపడు నాయనా తండ్రి చక్కనైనటువంటి వాక్య దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలు కట్టుకున్నట్టు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా ప్రభా ఈ కార్యక్రమాన్ని నీవే ఆది నుండి అంతం వరకు బాధ్యత వహించి నడిపించమని, నీ దాసులను బలపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రాబర్ట్ నెహెమియా పాస్టర్ గారు, వారు ఒక 20 నిమిషాలు చక్కటి మాటలు బోధించి మనల్ని ముందుకు నడిపిస్తారు. ఈ సమయాన్ని రాబర్ట్ నెహెమియా పాస్టర్ గారికి అప్పగింపబడుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆత్మీయ నాయకులు జాయయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, జాషువయ్య గారికి, అలానే తోటి సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, జమ్మక్క గారికి, కృపక్క గారికి, సేవకులకి, కూడి వచ్చిన పరిశుద్ధ సంఘానికి నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. హల్లెలూయా. ఈరోజు ఏందండి కార్యక్రమం? మీరు ఎలా ఉన్నారంటే మీ ఆస్తులన్నీ తీసుకొచ్చి మాకు ఇచ్చినట్టు, మేమేమో ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో, ఆ దస్తావేజులు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక టెన్షన్లో ఉన్నట్టు మీరు అలా ఉన్నారు. అమ్మా, ఎంగేజ్మెంట్ అంటే మొఖాలు ఎలా ఉండాలి? అరే మీకు మాకేం పాత కక్షలు లేవు కదండి. ఉన్నాయమ్మా? లేవు అన్న వాళ్ళు కుడిచే పైకి తామేం చెప్పండి, కాస్త బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నాకు కాస్త సంతోషంగా ఉండాలి. వీళ్ళిద్దరు ఎలాగున్నారంటే నీ అంత తర్వాత చూస్తాను, నీ వ్యవహారం కూడా ఏందో నేను తర్వాత చూస్తానులే అన్నట్టుగా వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండకూడదు. వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఎల్లప్పుడూ మనం ప్రభువును బట్టి సంతోషించుదుముగాక. హల్లెలూయా. ఈరోజు సంతోషమా కాదా? మాకేం సంతోషం, వాళ్ళిద్దరికే అన్నట్టున్నారు మీరు. వాళ్ళు సంతోషమే, కానీ మీ అందరికీ కాస్త అన్నీ సిద్ధపరిచారా లేదా? మంచి స్వీట్ ఉంది, కాస్త బిర్యానీ ఉంది, అన్ని విధాలుగా మనకు సిద్ధపరిచారు. కనుక మనం ఏం చేయాలండి? దిగులుగా కూర్చోవాలి. నవ్వండి, కాస్త పక్కన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వండి ఒకసారి. మీ ఎంగేజ్మెంట్కి కూడా వస్తాంలే, మీ పిల్లల ఎంగేజ్మెంట్ చెప్పండి. అది చెప్పుకొని వెళ్ళరా? హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదవగా విందాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్య భాగమును చదవగా విందాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాడు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. కాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కుడిచే పైకెత్తి ఒకసారి ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చాలా మంది మన హిందూ సహోదరులు కూడా ఉన్నారు. ఏంటి వీళ్ళు పైకెత్తి ఆమేన్ అంటున్నారు, హల్లెలూయా అంటున్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అమ్మా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? అమ్మా అది ఏం శంఖమా? నెత్తి మీద పెడతాడు కదా, చెప్పలేండి. ఓం సాయి అంటారు కదా, శ్రీశ్రాయ్ అంటారు కదా. అలా ఒక్కొక్క నియమంలో మాకు ఇది ఒక క్రమం, దేవుణ్ణి ఘనపరచడం అన్నమాట. హల్లెలూయా. అదేదో విచిత్రంగా మీరు చూడొద్దు. ఇక్కడ రాయబడి ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్పారు? అక్కగారు చదివారు, మరొకసారి ఆ మొదటి లైన్ చదవండి అక్క. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎలాగున్నాడంటే దేవాశక్తితో, దేవుని ఎడల నాకు కలిగిన భార ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎవరి ఎడల? సంఘము ఎడల, విశ్వాసుల ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఎందుకు? పవిత్రురాలైన కన్యకనుగా. అదుగో సంఘము పవిత్రురాలైన కన్యకగా
ఒక్కడే పురుషునికి కన్యకగా, కలంకము లేని సంఘము కన్యకగా ఎవరు ఎదుట నిలబెట్టాలని? పెండ్లి కుమారుడైన క్రీస్తు యేసు ఎదుట సంఘాన్ని నిలబెట్టాలని బాప్తిస్మము ద్వారా మనకి ఏం చేశాడు? ఆయన ప్రదానము చేశాడు. హల్లెలూయా. ప్రదానం అనగా ఏంటండి? ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారా? ప్రదానం అంటే ఎంగేజ్మెంట్ అంటారు. అన్యులైతే కొంతమంది ఆయా భాషలు ఉంటాయి కదా, నిశ్చితార్థమని, ఒడంబడికని, భయానాని, చాలా విధాలుగా మాట్లాడతారు. హల్లెలూయా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి లోకములో పాపములో ఉన్న మనలను దేవుడు తన అమూల్యమైన రక్తముతో కడిగి నీటి బాప్తిస్మము ద్వారా చివరగా జరగబోతున్న ఆ విందులోకి మనల్ని ఏం చేశాడంటే, బాప్తిస్మము ద్వారా యేసు ప్రభు బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చాడు. అయితే సాతానుగాడు, చుట్టూతో ఉన్న ప్రజలు, మనతో ఉండి తిరుగుతూ, లేకపోతే అన్యులు, అన్య పద్ధతులు, రకరకాల ప్రభావం మన మీద పడి మన మనస్సును చెరుపుతాడేమోనని పౌలు గారు భయపడుతున్నాడంట. ఎందుకు భయపడుతున్నాడు? ఒకవేళ ఈ పవిత్రులైన కన్యక సంఘాన్ని ఎక్కడ పాడు చేస్తాడోనని, ఈ సంఘం ఎక్కడ అపవిత్రపరచబడుతుందోనని, ఈ పెండ్లి కుమార్తెగా అలంకరించబడుతున్న సంఘం నీవు నేను వ్యక్తిగతంగా ఎక్కడ పాడైపోతామోనని దైవాసక్తితో పౌలు గారు భయపడుతూ సేవ చేస్తున్నాడంట. అంటే వాళ్ళందరినీ పరిపూర్ణంగా సిద్ధపడడానికి శతవిధములైన ప్రయత్నాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ సంఘం దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడంట. ఏదైనా తోటలో మహిమ కలిగిన సంఘాన్ని సర్పం ఏం చేసిందంటే కుయుక్తిగా లోపలికి వెళ్ళి మనస్సును చెరిపి సంఘాన్ని పాడు చేసేసింది. ఏదైనా తోటలో ఉన్న ఆదాము మనస్సును పాడు చేసింది. మనోభావాలు మొత్తం ఏ టు జెడ్ ఆ వైభవాన్ని అంతా అనుభవించకుండా ఏం చేసిందంట, ఆ సాతాను చెప్పిన మాట విని వీరు తిని మహిమను, అక్షయతను అన్ని పోగొట్టుకొని దిగంబరులుగా, దిక్కులేని వారిగా రోడ్డు మీద పడి భయంకరమైన పరిస్థితి, నష్టాన్ని అనుభవించారు. ఈ నూతన నిబంధన కాలములో బాప్తిస్మము ద్వారా ఎంగేజ్మెంట్ ప్రభుకు చేయబడిన సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తున్నాడంటే త్వరగా రాబోతున్నాడు. ఆ యొక్క వివాహం కొరకు మనందరూ ఏం చేయాలంటే సిద్ధపడుదుముగాక. కాస్త ఇది పక్కన పెడదాం. ఇప్పుడు కొన్ని దినాల్లో, కొన్ని క్షణాల్లో, కొన్ని దినాల్లో రెండు జరుగుతున్నాయి. ఏంటవి? కొన్ని క్షణాల్లో అంటే కొన్ని నిమిషాలు ఏం జరుగుతుంది? విడివిడిగా ఉన్న వీరు ఒడంబడిక, ఎంగేజ్మెంట్ చేయబోతున్నారు దైవ సేవకులు. కొన్ని దినాల తర్వాత, 2 నెలల తర్వాత ఒకటవబోతున్నారు ఏక శరీరముగా. అంటే వివాహము సేవకులే జరిపించబోతున్నారు. హల్లెలూయా. అయితే వివాహం చేయబడుతున్న ఆ రోజు వరకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేయబడుతున్న ఈ బిడ్డలు ఎలా బ్రతకాలంటే భయభక్తులు కలిగి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలామంది పరిస్థితి క్రైస్తవులు కానీ బయట కానీ అసలు పట్టుకోలేకపోతున్నాం, పగ్గాలు పట్టుకోలేకపోతున్నాం. ఇక్కడే ఉంటారు ఆర్కే నగర్లో. నిన్న వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్తున్నాడు, ఆ అమ్మాయికి 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 14. కాస్త వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తారంట. ఈ 14 సంవత్సరాల అమ్మాయికి 19 సంవత్సరాల అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేశారు. ఆ ఎంగేజ్మెంట్కి నేను కూడా వెళ్ళాను. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగి 1.5 మంత్ కూడా కావట్లేదు. రోజుకి 7 గంటలు ఫోన్ మాట్లాడుతుందంట. మరి ఈ 13 సంవత్సరాల అమ్మాయికి అంతగానం ఫోన్ ఏంటో నాకు అర్థం కాలేదు. అమ్మా, మీకు అర్థమవుతుందా? నేనేదో మీ మనసులను చెడిపే విషయాలు కాదు నేను చెప్తుంది. క్రైస్తవంలో పరిశుద్ధ ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు, పరిశుద్ధ సంఘములో ఒక వ్యక్తి ఎంగేజ్మెంట్ జరుగుతున్నా, పెళ్లి జరుగుతున్నా, ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు ఎలా బ్రతకాలంటే దేవుని భయం కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయలో ఒక మాట ఉంటుందండి. ఇశ్రాయేలు ప్రజలు అనగా యూదా వారు సరిహద్దు రాళ్ళను తీసి పారేసిన వాళ్ళు వలె కనబడుతున్నారు. హద్దులు దాటి మనము ప్రవర్తించకూడదు.
హద్దులు దాటి మనం మాట్లాడకూడదు. సముద్రానికి దేవుడు ఒక హద్దును నియమించాడు, స్థలానికి ఒక హద్దును దేవుడు నియమించాడు. ఈ హద్దులు దాటినప్పుడు ఏం జరుగుతుందండి? అమ్మ జాగ్రత్తగా వినాలి. ఈరోజు పెండ్లి కుమార్తెకు ఉంటుంది ఏంటిది? ప్రేమతో కూడిన మాటలు. పెళ్లి రోజు పెండ్లి కుమారుడికి ప్లస్ పెండ్లి కుమార్తెకి ఇద్దరికి కలిపి డబుల్ గోషి పెడతారు. ఆమెం చెప్పండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది ఇప్పుడు ఎలాగున్నారంటే కాస్త 10 రూపాయలు సంపాదించలేకే సేవకులు భయపడే వాళ్ళు లేరు, దేవునికి భయపడే వాళ్ళు లేరు, తల్లిదండ్రులకు భయపడే వాళ్ళు లేరు, సేవకురాళ్ళకు భయపడే వాళ్ళు లేరు. ఎలా అయిపోయారంటే విచ్చలవిడిగా అయిపోతున్నారు. అందుకని ఎంత ఘనంగా వివాహాలు జరుగుతున్నా, ఎంగేజ్మెంట్లు జరుగుతున్నా, ఎన్ని కుటుంబాలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రద్దయిపోయినాయి, ఎన్ని కుటుంబాలు వివాహం అయిన తర్వాత పాడైపోయాయి. అలా కాకుండా ఉండాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తులు దేవుడు చేసిన క్రమాలు నిబంధనలు పాటించినప్పుడు స్థిరముగా నిలిచి ఉంటురుగాక. హల్లెలూయా. బైబిల్లో ఎంగేజ్మెంట్ జరిగిందండి. ఆ ఎంగేజ్మెంట్లో 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అతగాడి పేరు ఇస్సాకు. ఇస్సాక్కి వివాహం చేయాలనుకున్నప్పుడు అబ్రహాము ఎలియాజర్ని పంపించి, ఒరే బాబు, పెద్ద దాసుడా, నీ వెళ్ళి మా బంధువుల్లో ఒక అమ్మాయిని తీసుకొని రారా బాబు, వీడు పెళ్లి చేయాలి, దేవుడు నన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించాడు అని చెప్పినప్పుడు సేవకుడు మాటకు లోబడి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బాగా తెలుసు కదండి, వివరించి చెప్పాలంటే 2 గంటలు పడుతుంది. ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని నేను విసికించను. ఇంకొక 5-10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పెద్ద దాసుడైన ఎలియాజర్ గారు చాలామంది కన్యకలు కనబడుతున్నారు, ఎవరిని ఏర్పరచుకుంటే బాగుండిద్దని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మన ప్లంబర్ గిద్దెని గారు ఉండేవాడు. అప్పుడు అమరములు అద్దం పెడుతుంటే బాగానే ఉందయ్యా అన్నాను. లేదు అయ్యి చెప్పేవాడు, మన కన్ను మనల్ని మోసం చేస్తుంది, కొల తీయాలి అని కొల తీసాడు. ఆ మాట నాకు ఎందుకో మైండ్లో ఉండిపోయింది. హల్లెలూయా. అలానే అక్కడ చాలామంది కన్యకలు ఉన్నారు, కానీ ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు. నేను వెళ్ళి ఇగో ఇక్కడున్న కన్యకలందరిలో అమ్మా కాస్త నీళ్ళు పోస్తావా అని నేను అడుగుతా. ఏ అమ్మాయి అయితే నీకు నీళ్లు పోస్తానయ్యా, అదిగో దూర ప్రాంతం నుంచి వచ్చావు, మీ ఒంటెలకు నీళ్లు పోస్తానయ్యా అని ఏ స్త్రీ చెప్తుందో ఆమె నా యజమానుడు కుమారుకి సరైన కోడలు అని ఒక నియమం గుర్తు పెట్టుకున్నాడు. నేను కూడా సేవకు వచ్చేటప్పుడు నియమాలు, దర్శనాలు అడిగినప్పుడు దేవుడు 2 దర్శనాలు, ఒక నియమం దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. అవునా కాదా? మా నాన్నగారు కూడా ఒకసారి మా పెదనాయన కొడుక్కి ఒక భయంకరమైన సంభవం జరిగితే ఊర్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆయన అనుకొని లైట్ వేసాడంట, తప్పన పోయిందంట. అలాగని అక్కడ దుర్వార్త వచ్చిందంట. అలాగని ఇప్పుడు మనం చేయాలని కాదు దాని ఉద్దేశ్యం. చదువు లేని వాళ్ళకి మోటి దినాల్లో వారి క్రమాలను దేవుడు హెచ్చించి గణపరిచాడు. ఇప్పుడు మనకు అన్నీ తెలుసు కాబట్టి సేవకులను పరిశుద్ధాత్ముడు సలహా తీసుకొని మనం ముందుకు వెళ్తుముగాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయి కనిపించింది, కష్టపడుతూ కనిపించింది. అమ్మాయిట్రా, కాస్త నీళ్ళు పోస్తావు అంటే, అయ్యా నీకు నీళ్ళు పోస్తాను, నీ ఒంటెలకు నీళ్ళు పోస్తాను. ఒక్కొక్క ఒంటి ఎన్ని నీళ్ళు తాగుతుందండి? నవ్వుతా చెప్పు తల్లి, ఏంది సీరియస్ చూస్తున్నా పెద్దమ్మా? అరే భలే నవ్వుతుంది. హల్లెలూయా. ఇంచుమించు 30-40 బిందెలు తాగుతుంది. అంటే 10 ఒంటెలకి ఎన్ని బిందెలు తాగుతుంది? అందుకనే ఆమె ప్రవర్తన బాగుంది కాబట్టి కోట్లకు పడగెత్తిన అబ్రహాము గారికి కోడలైంది. హల్లెలూయా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలను తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళారు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఈ అమ్మాయి నా యజమానుడు కుమారి సరైన అమ్మాయి అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సేవకుడికి వాళ్ళు 3 వస్తువులు ఇచ్చారు. ఎన్ని వస్తువులు ఇచ్చారు? ఒకసారి ఆ మాట చదివి నేను ముగించేస్తాను త్వరగా. ఆదికాండము 24వ అధ్యాయము 53వ వాక్యాన్ని. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారు? ఎలియాజర్ గారు ఎవరి చేతిలో పెట్టాడు?
ఇప్పుడు ఏమేమి తీసుకున్నారు మీరు చెప్పరేంటి? ఇప్పుడైతే స్వీట్లు, పండ్లు, ఇంకేయో బట్టలు ఇచ్చారుగా. మీరు ఇచ్చినట్లుగానే మొదట ఎంగేజ్మెంట్లో, ఆ ఎంగేజ్మెంట్లో ఇస్సాకు మిస్ అయ్యాడు, ఈ ఎంగేజ్మెంట్లో మన ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. 3 వస్తువులు ఇచ్చినట్లుగా ఆడు గమనిస్తున్నాం. ఒకటి అంటే వెండి నగలు అంటే ఏంటంటే కడియాలండి. ఆ రోజుల్లో కడియాలు తెలుసుగా మీకు, కడియాలు 2 ఇచ్చారు. నెక్స్ట్ బంగారు కమ్మి అనిగో, ముక్కు పోగులో తెలుసా మీకు? ఎలా ఉంటుంది ముక్కు, ఎంత ఉంటుంది ఈ కమ్మి. 3వది వస్త్రాలు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఆ అమ్మాయి గారికి, రిబకా గారికి ఎన్ని వస్తువులు ఇచ్చారండి? 3 వస్తువులు ఇచ్చారు. ఒకటి ఏం చెప్పాను అమ్మ, వెండి. అంటే కీర్తనలో 39కి చాలా రిఫరెన్స్లు వద్దులండి. ఈ కమ్మి ఎందుకు పెట్టారంటే చూడండి, ఈ కమ్మి, ఈ బంగారపు కమ్మి ఎందుకు పెట్టారంటే ఆ నోరు తెరిస్తే ఏమవుతుంది తెలుసా? ఆ కమ్మి వచ్చి పేదానికి అడ్డం పడుతుంది. అంటే ఇప్పుడు కుమారుడికి ఎంగేజ్మెంట్ కొద్ది క్షణాల్లో చేస్తున్నాం కదా, ఈ బిడ్డ ఎలాగ ఉండాలి? అమ్మా మాట్లాడరే, మీ అమ్మాయి అని చెప్పేసి నవ్వుతున్నారేంటి? మరి అమ్మాయి బాగుండాలంటే చెప్పాలి కదా. నోరు ఎలాగుండాలి? వామ్మో, ఈ మధ్యకాలంలో మా పిల్ల మంచిదిలేండి, ఈ మధ్యకాలంలో కాస్త నీళ్ళు ఎడితే జరుగుతుంది, గుండె ఆగిపోతున్నాయి, దెబ్బకి అత్తమావులకు షేకుల్లో చాలా ఆశ్రయాల్లో పడుతున్నారు పోయి. అమ్మ అంటే నీ అమ్మ అంటుందంట ఒక ఆమె. ఆమెకు అలా అయినప్పుడు సైకో కదా, అదే ధ్యాసలో ఉంటుంది కదా. కనుక ఈ బిడ్డ నోరు ఎలా పెట్టుకోవాలంటే జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మా అమ్మాయికే చెప్తున్నారు ఏంటి? అమ్మా, మా అబ్బాయికి కూడా రేపు ఉంది మషాల్. ఎప్పుడు తొందరపడతారు ఏంది? నాకంటే తొందరగా ఉంది మీకు. హల్లెలూయా, హల్లెలూయా. మన నోరు ఎలాగుండాలండి? మన నోరా, అమ్మగారి నోరా? మందు కూడా ఉండాలి, మంచిదే. ఎందుకంటే ఆ మధ్య కొత్తగా అన్ని కుటుంబంలో నుంచి పట్టబడి ఆ అమ్మాయి మందిరానికి వెళ్తుంటే రోజు కొట్టాడంట. మొత్తం మీద ఆ అమ్మాయి ప్రవర్తన బట్టి బాగానే మారి ఒకరోజు అన్నాడు, పాట పాడమ్మా అన్నాడు. ఎంత అతడెంతో తనెంతో సుందరుడెం తాను. వీడికి ఎక్కింది బీపీ. నేను నీకు బట్టలు ఇచ్చి, తిండి పెట్టి, డబ్బులు ఇచ్చి, ఆటోకి ఛార్జింగ్, ఎవడో సుందరుడు అంటాడు, పెచ్చ కొట్టాడు పాపం. తెలియదు కదండి పాపం. అందుకనే మనం ఎలాగ ఉండాలంటే జ్ఞానంగా ఉండాలి. అందుకని సిస్టర్లకి సపరేట్గా ప్రభు చెప్పాడు, జ్ఞానవంతురాలు. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? కాదు, పచ్చడి అవుతుంది, ఇల్లు పీగిపోయే దేవుడికి ఎరుగు. అది మనం కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి. మొదట ఏమిచ్చాడంటే బంగారం, ఆ వెండి ఇచ్చాడు. వెండి అంటే ఏంటి తెలుసా? 2 గాజులు. అంటే ఇరు కుటుంబాలను ఎలా చూసుకోవాలి బిడ్డ? అమ్మా అది అత్తగారి తరపులు వచ్చినప్పుడు ఒళ్ళన్నీ నొప్పులే. అత్తగారు కాదు, అత్తగారి తరపున ఒళ్ళన్నీ నొప్పులు. అసలు అప్పుడు లేని తలనొప్పి ఎక్కడ రాదు. కావాలని 40 ట్యాబ్లెట్లు తెచ్చి పెట్టుకుంటారు డబ్బా నిండా. ఏంటే మా అమ్మ ఇక శారడంటే ఏమంటాడు వాడు? ఫోన్ బగలు కొట్టుకుంటా ఉంటాడు. ఇరు కుటుంబాలను బిడ్డ ఎలా చూడ తెలుసా? సమానంగా చూడాలి. హల్లెలూయా. రెండవది ఏంటి? బంగారం దేనికి గుర్తు తెలుసా? నమ్మకానికి గుర్తు. ఇప్పుడు వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రేపు నుంచి ఏం చేయాలి? అలే ఏ పార్క్? మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. బయట సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి తిన్నావా? అస్సలు నువ్వు లేకపోతే నిద్ర పట్టలేదు అంటారు కొంతమంది. ఏమైతే అసలు తెల్లారి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నా. సూర్యుడు రాడే. ఏం రావట్లేదంట? సూర్యుడు అసలు రావట్లేదంట. పెళ్ళి 6 నెలల తర్వాత ఇక రాడు. 7 అయింది, 8 అయింది, 10 అయినా రావట్లేదు ఏందని అడిగితే ఏమంటాడు తెలుసా? స్తోత్రం. అమ్మ మీకు అర్థమైంది కదా? మా జాషువయ్య గారు అట్లా సీరియస్ చూస్తున్న టైం దాటినట్టున్నానా ఏంటి?
లేదు కరెక్ట్, నాకు ఇంకా 3 నిమిషాల టైం ఉంది, నేను లైన్లోనే ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నమ్మకత్వాన్ని మ్యారేజ్ అయ్యే వరకు నీతి కలిగిన వారైతే, బాప్టిజం తీసుకొని దేవుని భయం కలిగిన వారైతే సెల్ ఫోన్లో మాట్లాడుకోకూడదు, బైకుల మీద తిరగకూడదు. అల్లడా మాది అష్ట కదా అక్క, నీది ఏ ఊరు? అటేనా? ఆ ఊరు సైడ్ లాగే ఉంది మొహం చూస్తే. చేపల పులుసు తెచ్చా కాస్త తినిపో. అమ్మ పెట్టొచ్చా? అమ్మ ఈ అన్నుల కంటే పాపం వాళ్ళకి సాంప్రదాయాలు తెలియదు, కానీ మన బైబిల్ క్రమం ఏంటంటే వివాహం అయ్యే వారికి ఎలాగ ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మా అయ్యగారు చెప్తారు, కనీసం కాస్త ఇటు తిరుగు, కాస్త ఇట్లా ఫోటో దిగు, అయ్యే తీనీరు. నువ్వు చేపల కూర పెట్టావనికి అక్క స్తోత్రం. ఎలాగుండాలంట? నమ్మకంగా ఉండాలి. ఎవరికి భయపడి? రెండవది సేవకులకి, సంఘానికి భయపడి అప్పటి వరకు వీళ్ళు నమ్మకంగా బ్రతుకుదురుగాక. మూడవది ఏంటంటే వస్తారా ఇంట్లో ఎలాగుంటుంది బిడ్డ? జాషువా గారు చెప్తారు, వాట్ ఇస్ దిస్ కట్ మిషన్, వాట్ ఇస్ దిస్ ఏదయ్యా అది చెప్పేవాడు జాషువా గారు. దాని దగ్గర గొడవ విడాకులు అయిపోయినాయి అంట. ఇప్పుడు ఇంట్లో నేను ఇట్లానే ఉండేవాడిని, స్లీవ్లెస్ చేసుకునేవాడిని, నేను అట్లానే ఉంటాను, ఇక్కడికి వచ్చినా కూడా అంతే. కుదరదు. వస్త్రాలు ఇప్పుడు ఎందుకు? ఏ వస్త్రాలతో ఉంది? పద్ధతి కలిగిన వస్త్రములు ధరించి బ్రతకాలని దాని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పద్ధతులను కాస్త మనం ఏం చేయాలి? మార్చుకొని భర్తకు తగినట్లుగా, సమాజానికి తగినట్లుగా, దేవుడు ఇచ్చిన అలంకరణ తగినట్లుగా మనం బ్రతికితే కుటుంబంలో గొడవలే రావు. వివాహం కూడా ఎలా జరుగుతుందో తెలుసా? ప్రభావముతో నా దేవుడు జరిగించునుగాక. ప్రకటన గ్రంథం ఒక మాట చదివి నేను ముగించేస్తాను. 19:7 వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన. దీనిని వివరించాలంటే చాలా సమయం పడుతుంది. సేవకులు చెప్తారు, వివాహం అయ్యే వరకు వీళ్ళు ఎలా ఉండదు తెలుసా? సిద్ధపడుతూ బ్రతకాలి. బాప్టిజం చాలా మంది ఇక్కడ యేసు ప్రభు అంటే ఏదో ఆ దేవుడు ఈ దేవుడు అనుకుంటున్నారేమో. తద్రక్తమే పరమాత్మ పుణ్యదాన బలియాగం. దేవుడు అనువాడు, విధాత అనువాడు, 375 కోట్ల మంది ఆ దేవతల మీద హెడ్ బ్రహ్మదేవుడు. ఆ దేవుడు అనేవాడు మనుషులు చేసిన పాపముల కొరకు యజ్ఞ పశువుగా వధించబడాలని సర్వమత గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఎవర్రాని వెతికితే యేసు ప్రభులు వారు కనిపించారు. పంచేంద్రాయన మహా అంటే 5 గాయములు కలిగిన వాడు దైవమునకు గుర్తులని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. చేతికి 2 చేతులకు, పక్కటి 2 కాళ్లకు 5 గాయములు పొందినవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఈ వివాహానికి వీళ్ళు ఎలా సిద్ధపడుతున్నారో, యేసు ప్రభుని నమ్మకపోతే జన్మ కర్మ పాపం పోవాలంటే అది ఏ మతమైనా ఏ కులమైనా పర్వాలేదు, నీ జన్మ కర్మ పాపము పోవాలంటే మన హిందూ సహోదరులు ఏం చేస్తారు? కోడి రక్తాన్ని వధిస్తారు. ముస్లిం సహోదరులు ఏం చేస్తారు? మేక రక్తాన్ని వధిస్తారు. క్రైస్తవులు ఏం చేస్తారు? యేసు ప్రభు రక్తముకు సాదృశ్యంగా ఉన్న నీటిలో మునుగుతారు. అయ్యప్ప మాలేసినాడు కూడా 7 సార్లు రోజు మునగాలి. స్వామిశరణమే స్వామిశరణమని చల్లటి చలిలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి 7 సార్లు మునుగుతారా లేదమ్మా? అమ్మ మాలేసిన వాళ్ళు ఉన్నారు, ఆమె అక్క కరెక్ట్గా చెప్తుంది. నేను 2 చేతులు జోడించి మీకు అన్యులకి చాలామంది తెలియదు కనుక ప్రేమతో చెప్తున్నాను. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే నీ జన్మ కర్మ పాపం కొట్టివేసి యేసు ప్రభు వచ్చినప్పుడు స్వర్గానికి మీ అందరిని తీసుకెళ్ళునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి మాటలు విన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సమయంలో బ్రదర్ డేవిడ్, తన ప్రక్కన కూర్చున్న సహోదరి గ్రేస్ జ్యోతి, జాయిసి జ్యోతి, ఇప్పుడు వీరిద్దరూ వచ్చి ఎదురెదురుగా నిలబడతారు, ఒకరికొకరు ఎదురెదురుగా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఇద్దరు ఎంగేజ్మెంట్ అనగా ప్రధాన చోం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాబోయే వధువరులుగా ఉన్నటువంటి బిడ్డలు మీ ఎదుట ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రియులరా, వీరి చేతిలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది. ఏ గ్రంథం ఉందమ్మా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది. ఇంతకు మునుపు దైవ సేవకులు చెప్పిన మాట ప్రకారంగా రిబ్కాకి ఇవ్వడానికి ఏలియాజర్ తీసుకొచ్చిన వస్తువుల్లో వెండి గాజులు, బంగారు, తర్వాత వస్త్రాలను రాయబడింది. వెండి విమోచనకు సాదృశ్యం, బంగారం విశ్వాసమునకు సాదృశ్యం, రక్షణకు సాదృశ్యంగా ఉంది బైబిల్లో. ఆమేన్. కనుక ఈ రోజున ఈ కుమార్తె, ఈ అమ్మాయికి ముక్కు పోగు లేదు, చెవుల కమ్మి లేదు, ఏం లేదని అనుకుంటున్నారు. ఒకప్పుడు అవి ధరించుకుంది, నిజమైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి అవన్నీ బాహ్య అలంకరణ తీసి అంతరంగ అలంకారంలో ఈ బిడ్డ రక్షణ ధరించుకొని ఉంది, విశ్వాసం ధరించుకొని ఉంది, క్రీస్తు యేసు యొక్క రక్తం చేత విమోచింపబడినది. అందుకని ఈ పరిశుద్ధమైన నిబంధన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి దేవుని సేవకులుగా మేము ఒప్పుకొని దేవుని మందిరంలో ఈ నిబంధన కార్యక్రమాన్ని చేయుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలచును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఆమేన్, హల్లెలూయా. ఇదే వాక్యాన్ని యెషయా గ్రంథంలో మరొక చోటు ఉంటుంది. అక్కడేమని రాయబడి ఉంటుందంటే ప్రభు వాక్యము నిత్యము నిలుచును అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నిత్యము నిలిచే దేవుని వాక్యం, ఎల్లప్పుడూ నిలిచే దేవుని వాక్యంతో ప్రధానం చేసుకుంటున్నారు, ఒడంబడిక చేసుకుంటున్నాడు డేవిడ్. ఇదిగో వాక్య ప్రకారంగా, వాక్యము మనకు సాక్ష్యము, ఆ వాక్య ప్రకారంగా నేను నీకు రాబోయే దినాల్లో భార్యగా మారుతానని ఈ డేవిడ్ తన బైబిల్ ఇచ్చి రాబోయే దినాల్లో దేవుడే మనకు సాక్షి, దేవుడే మనకు నిబంధన, వాక్యమే నిబంధన, వాక్యంతో నిబంధన చేసుకొనొచ్చు ఉంటున్నారు. హల్లెలూయా. సంతోషం గల వారు ఈ యొక్క నిబంధన కార్యక్రమాన్ని జరిగిస్తున్న యేసు మహారాజుకు చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభుని ఘనపరుస్తాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా సహోదరి ఝాన్సీ జ్యోతి డేవిడ్కి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇస్తుండగా ఒకసారి సంతోషంగా చప్పట్లు కొట్టండి. జాయ్సీ జ్యోతి. ఓకే. అలాగనే ఇప్పుడు డేవిడ్ జాయ్సీ జ్యోతికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. కొట్టండి, చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. వారు తీసుకొచ్చిన బైబిల్లో ప్రేమపూర్వకాన్ని వ్రాసుకొని వచ్చారు. ఇప్పుడు వారు చదివి వినిపిస్తారు. మొట్టమొదటిగా జాయ్సీ జ్యోతి చదివి వినిపిస్తారు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుమార్తె ఏమని రాసుకొని వచ్చిందంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. ఆమేన్, హల్లెలూయా. ఎదుటిగా తనకు కాబోయే భర్తగా ఉన్న ప్రియుడు ఉన్నప్పటికీ తనకు రక్షణ ఇచ్చినటువంటి ప్రియుడైన యేసుక్రీస్తును పొగడుతూ ఘనపరుస్తూ, ఆ ప్రియుడు ఆయన మొదట, రెండవదిగా నీవు నాకు ప్రియమైన వ్యక్తివి అన్నట్లుగా ఆమె హృదయంలో ఉన్న మాటను రాసుకొని వచ్చి, సరే ఇది మన బ్రదర్ గురించి వర్ణించి వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే బ్రదర్ ఏం చేశానంటే తన కాబోయే ఈ యొక్క సహోదరికి ఇచ్చిన దాంట్లో రాయబడిన మాట ఏంటంటే, నేను నీ ఎదుట నీకు ప్రియముగా ఉన్న ప్రియుడిగా నేను ఉన్నాను, కానీ ప్రియుడుగా ఉన్నటువంటి యేసును మొదట ప్రేమించు, నన్ను ప్రేమించన్నట్లుగా ఆయన రాసుకొచ్చి వచ్చినటువంటి బైబిల్లో ఉన్న మాట తన కాబోయే సహోదరికి, తన కాబోయే మిసెస్కు ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సహోదరి ఇచ్చినటువంటి బైబిల్లో ఆమె రాసుకొచ్చిన ఆ మాటను బ్రదర్ చదువుతాడు. ప్రైజ్. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సహోదరి జాయ్సీ జ్యోతి రాసుకొని తీసుకొచ్చిన మాటల్లో బైబిల్లో రాయించిన మాట ఏమిటంటే, అంతఃపురంలో ఉండు ఆ రాజకుమార్తె కేవలం
మహిమ గలది. హల్లెలూయా. నీ ఎదుట నేను కాబోయే భార్యగా నేను ఉన్నప్పటికీ, ఆమేన్, అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమ కలిగినది. హల్లెలూయా. మహిమ కలిగినది అనగా దేవుని సంఘం, స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సహోదరి కూడా కాబోయే దినాల్లో మనం సంఘంలో ప్రియుడైన యేసుకు మహిమ గల సంఘముగా ఉండాలి, మహిమ గల పెండ్లి కుమార్తెగా ఉండాలని ఆత్మీయంగా వీరు రాసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వీరిద్దరు మొదటిగా దేవుని ప్రేమించాలి, అప్పుడు ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించుదురుగాక. నిత్యం వీరికి తోడై ఉండి ప్రభు నడిపించును గాక. దేవుడు వీరు రాసుకొని వచ్చిన నిబంధన మాటల ప్రకారంగా దేవుడు వీరిని ఆశీర్వదించి రాబోయే దినాలు వివాహం జరిగించును గాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ నిబంధన కార్యాలన్నీ దేవుడు జతపరి కార్యాలు జరిగించుచున్నందుక ఒకసారి హల్లెలూయా చెప్పండి, మరొకసారి హల్లెలూయా, మూడోసారి హల్లెలూయా. ప్రభు స్తుతింపబడును గాక. ఈ సమయంలో దేవుని దాసురాలు కృపా జబరాజ్ పాశ్రమ గారు వచ్చి ఒక ప్రార్థన చేస్తారు. గణనామానికి కృతజ్ఞతలు స్వామి. ఇదిగో నాయన, ఈ శుభదినమున అయ్యా ప్రభా డేవిడ్ని, జాయ్సీని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, జగత్ పునాది వేయబడక ముందే ఆ బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, సేవకుల సమక్షంన అయా సంఘములో అయా ప్రాముఖ్యంగా ప్రభా మీ సన్నిధిలో అయా బిడ్డలిద్దరూ కూడా అయా ప్రధానం చేపట్టకు మీరు నిశ్చయించిన ఈ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇంతగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిపించి ఉన్నారు, అందును బట్టి మీ కృతజ్ఞతలు స్వామి. ఇదిగో నాయన, అయా నిశ్చితార్థం జరిగినటువంటి ఈ బిడ్డలను మీరు కాపాడండి. ఇదిగో అయా ప్రభా, అయా ఎమోషనల్గా, అయా ప్రభా శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా ప్రభా వివాహ దినము ప్రభా వరకు వీరిరువురిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆనాడు రెబెక్కా ఇస్సాకు కొరకు ప్రభా ఎలాగూ కనిపెట్టుకుందో అలాగనే ప్రభా ప్రదానం చేయబడినటువంటి కుమార్తె వివాహ దినము వరకు కనిపెట్టుకొని అయా ప్రభా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని అంత మాత్రమే కాదు శరీర సంబంధంగా కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే ప్రభా అయా డేవిడ్ కూడా నాయన తండ్రి ఆధ్యాత్మికంగాను శరీర సంబంధంగాను అయా ప్రభా తన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకొని వారి ఇరువురు కూడా జతపరచబడే వరకు అయా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యములో పాలు పొందిన వీరు కడు భయభక్తులతో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటే కృపనివ్వండి. ప్రాముఖ్యంగా స్వామి, ఇదిగో మా పితరులను ఆశీర్వదించిన దేవుడు నాయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అలాగే ప్రభా అయా సారా, అయా రాహేలు, లేయాలను ప్రభా ఆశీర్వదించావు, రెబెక్కాను ఆశీర్వదించావు తండ్రి. ఈ విధంగా మా తల్లులను మా తండ్రులను ఆశీర్వదించిన హస్తంతో బిడ్డలు ఇరువురిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాము ప్రభా. మీ నామం పేరట దీవిస్తుండగా వారు దీవింపబడుదురుగాక, మీ నామం పేరట ఆశీర్వదిస్తుండగా వారు ఆశీర్వదింపబడుదురుగాక. ఇదిగో నాయన సంఘానికి, సమాజానికి, కుటుంబానికి గొప్ప దీవెనకరంగా ఈ ఇరువురిని మీరు నిలబెట్టమని కోరుతూ, ముఖ్యంగా ప్రభా అయా ఇరు కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రభా వివాహ దినము వరకు ఈ యొక్క మధ్య వ్యవధిలో ఏ మాత్రం కూడా వారి మధ్యలో అసమాధానం కానీ అయ్యా ఇంకా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా సమాధానకరంగా ఈ కుటుంబాలు కొనసాగింపబడినట్లుగా మీ కృప దయచేయమని కోరుతూ, ఇదిగో నాయన ముఖ్యంగా నాయన ఇంకా ముందు జరగనుంటున్న కార్యక్రమాలన్నీ కూడా మహిమకరంగా జరిపించమని, ఇంతగా దీవెనకరంగా జరిపించినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదిగో నాయన నన్ను నేను తగ్గించుకుంటూ జతపరచబడినటువంటి ఈ నిశ్చితార్థం జరిగినటువంటి వీరిరువురిని కూడా మీ చేతిలోకి సమర్పిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
స్తోత్రం స్తోత్రం జీవం గల దేవా మీకే స్తోత్రం తలలు నాయనా. వంచి అయ్యా గొప్ప దేవుడు, కళ్ళు చాలా మూసుకొని దేవుడు నాయనా. ఏకీభవించండి. అయ్యా మీరు మంచి దేవుడు నా తండ్రి. అయ్యా డేవిడ్ని బట్టి నాయన, జాయిసీని బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నాయన, ఇరువురు బిడ్డల జీవితాల్లో నాయన మీరు చేసిన మంచి కార్యం కొరకే స్తోత్రం. ఈ దినాన ఇరువురు బిడ్డలు నా తండ్రి ప్రభ ఎంగేజ్మెంట్ ద్వారా నా తండ్రి ప్రభ జతపరచబోతున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి విధమైన ఆటంకాలన్నీ మీరు తొలగించి ప్రభ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన సంతోషకరమైన కార్యం కొరకే మీకు స్తోత్రం. ఇరువురు బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభ. వివాహ దినం వరకు ప్రభా నీ కృపలో నీ దయలో దాచండి నాయన. అయ్యా ఇరువురు కుటుంబాల విషయంలో కూడా నీ కృపను మీరు విస్తారంగా దయచేయండి. అయ్యా మీరు గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. అయ్యా బిడ్డల్ని నాయన జతపరిచి ప్రభా అయ్యా నాయన ఏ విధం చేతనైనా సంఘంలో సమాజంలో ఆశీర్వదించండి అయ్యా ప్రభా. అయ్యా పర సంబంధమైన మేళ్ల చేత, భూ సంబంధమైన మేళ్ల చేత, అయ్యా ప్రభా ఆత్మ సంబంధమైన మేళ్ల చేత బిడ్డల్ని నింపండి నాయన. అయ్యా సంఘంలో నా తండ్రి ప్రభా అయ్యా విశ్వాసుల మధ్యలో ప్రభా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రుల ఎదుట నాయన బిడ్డలు ఫలించినట్లుగా చేయండి యేసయ్య. అయ్యా గొప్ప కార్యాలు మేళ్లు ఇంకనూ చేసి బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ డేవిడ్ మోకరిస్తారు. డేవిడ్ కొరకే ప్రార్థన చేస్తాను, తర్వాత చెల్లి కొరకే ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తాను. చివరిగా వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ తమ్ముడి యొక్క బావగారు అండ్ చెల్లి గారు డానియల్ డైజీ. ఓకే, కళ్ళు మూసుకొని తల్లోంచండి. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు ఆ తండ్రి నీకు స్తోత్రం. డేవిడ్ కొరకే ప్రార్థన చేస్తున్నాను. డేవిడ్ని నీ అనాది ప్రణాళికలు మీరు ప్రేమించినందుకే నీకు స్తోత్రం. చక్కటి తల్లినిచ్చావు, తండ్రి లేనప్పటికీ నువ్వు తండ్రిగా ఆదరణకర్తగా మీరు ఉన్నందుకే నీకు స్తోత్రం. ప్రభువా సమస్తం ఎరిగిన దేవుడవు, వివాహ సమయం వచ్చింది గనుక మీరు ఏర్పాటు చేసిన జ్యోతి కొరకే స్తోత్రాలు. ఎంగేజ్మెంట్ మహిమకరంగా జరిగించావు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామం ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు కృప పొందును గాక. వివాహం తేదీ వరకు ఇరుగురు నమ్మకంగా జీవించే భాగ్యం అనుగ్రహించండి. నీకు స్తోత్రం ప్రభా. సంఘముగా క్రీస్తు శరీరం అండడి సంఘం, స్త్రీ అనగా వధు సంఘం, వరుడైన మిమ్మల్ని ఎదుర్కొనేంత వరకు మా యొక్క కన్యత్వాన్ని కాపాడుకునే కృప కలుగును గాక. సౌందర్యాన్ని కాపాడుకునే కృప కలుగును గాక. డేవిడ్ మీరు బలపరచండి, కృప చూపండి, మంచి ఆరోగ్యం దయచేయండి. డేవిడ్ ఇంటి వారిని అందరూ మీరు బలపరచండి. జ్యోతి కొరకే ప్రార్థన చేస్తున్నాం. జ్యోతికి మంచి ఆరోగ్యం, బలం, శక్తి కలుగును గాక. కృప చూపించి మీరు కార్యాలు చేయండి. బిడ్డ కూడా ప్రభువా అయ్యా సంఘము కాపాడబడినట్లుగా కన్యత్వం అలాగనే సౌందర్యతను కాపాడుకొని నేను ఎదుర్కొనే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఆ రీతిగానే వాళ్ళిద్దరూ వివాహం జరిగేంత వరకు ఒకరి ఎడల ఒకరు దయా ప్రేమను చూపుతూ కనికరం కలిగిన వారిగా ఉంటూ ఇరు కుటుంబాల్లో సమాధానం, ప్రేమ, ఐక్యత మీరు అనుగ్రహించండి. వచ్చిన ఒడిదుడుకులన్నీ తొలగించి ఎంగేజ్మెంట్ అద్భుతంగా జరిగించినందుకే స్తోత్రం. అయ్యా డేవిడ్ యొక్క అమ్మ కొరకై, వారి చెల్లి బావగారి కొరకై మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగనే ప్రభువా జాయ్సీ జ్యోతి యొక్క తల్లిదండ్రుల కుటుంబాన్ని కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇరు కుటుంబాలు కలిపి ఈ రీతిగా ఎంగేజ్మెంట్ మహిమకరంగా జరిగిస్తున్నందుకే స్తోత్రం. ఇక్కడున్న దైవ సేవకులు మేమందరం చేతులెత్తగా నీ నామం గణపరచబడును గాక. సంఘ పెద్దలు, విశ్వాసులందరూ ఇక్కడ ఉన్నారు. నీ నామం గణపరచబడును గాక. వచ్చిన బంధువులు మీరు దీవించి ఆస్వాదించమని క్రమముగా మర్యాదగా చక్కగా ఆశీర్వాదకం జరిగించినందుకే నీకు స్తోత్రం. చివరి ప్రేమ విందు కార్యక్రమాలు అన్నీ క్రమంగా మర్యాదగా జరుగును గాక. సాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ప్రభురాకడ పర్యంతం తోడే ఉండి నడిపించును గాక. 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. దయచేసి లేచి అక్కడ నిలబడండి. వారి బావగారు అలాగనే వారి చెల్లి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఆ తర్వాత సేవకులు బ్రదర్ డేవిడ్తో పాస్టర్స్ అందరూ ఫోటో దిగుతాం. ఆ తర్వాత చెల్లితో సేవకురాములు ఫోటో దిగుతారు. దాంతో ఈ కార్యక్రమం ముగించబడుతుంది. మీరు కూడా ఇండివిజువల్స్గా ఫోటో దిగండి. ఆ తర్వాత కింద ప్రేమ విందు ఉంటుంది. ప్రైజ్ లార్డ్. వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరిని ఆశీర్వదించి అందరూ భోజనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు.
మీరందరూ డేవిడ్ని ఇంకా జ్యోతిని ప్రేమించి వచ్చినందుకు వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాలూబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, పాపాలూబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సాక్షిగా నన్ను నిలిపావయా, నీ
సాక్షిగా నన్ను నిలిపావయా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా.
సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళను తోడున్న నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళను